ఈరోజు అనకాపల్లి జిల్లాలో మట్టి దోపిడీ కానీ గ్రావెల్ దోపిడీ కానీ ఇసుక దందా కానీ విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి వైనాన్ని అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ప్రభుత్వానికి మైనింగ్కి సంబంధించి సేనరేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి అమౌంట్లు కూడా కట్టకుండా పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ మట్టి దోపిడీ ఒక అనకాపల్లి జిల్లాలోనే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి వైనాన్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ప్రజా గొంతుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి క్లియర్గా గ్రావెల్ దందా గురించి సర్వే నెంబర్ 1 పంచదారుల కొండ 32 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదారుల ఫణిగిరి పర్వతంపై జరుగుతున్నటువంటి ఈ దందాని గత డిసెంబర్లోనే జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. తప్పనిసరిగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎగ్జామిట్ అని చెప్పి ఊరుకున్నారంతే. తర్వాత ఎప్పటికప్పుడు కూడా విజువల్స్తో సహా కలెక్టర్ గారికి, ఏడీ మైన్స్కి, ఏడీ విజిలెన్స్ వాళ్ళకి కూడా క్లియర్గా నేను పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీస్ శాఖ వాళ్ళకు కూడా లారీలు కూడా వాళ్ళ చేతికి ఆ డ్రైవర్ నెంబర్లతో సైతం లారీ నెంబర్లతో సైతం కూడా ఇచ్చాం. ఇష్టారాజ్యంగా తవ్వుకెళ్ళిపోతున్నారు చూడండి. నేను సర్వే నెంబర్ 1లో కేవలం అక్కడ జరుగుతున్నటువంటి పర్మిషను ఒక 2 హెక్టార్స్కి పర్మిషన్ వస్తే 2 హెక్టార్స్ పర్మిషన్కి విజయ్ కుమార్ నాయుడు నేను విజయ్ కుమార్ నాయుడు కేవలం 2 హెక్టార్స్కే పర్మిషన్ వస్తే ఆ 2 హెక్టార్స్ సంబంధించినటువంటిది వాళ్ళు అనాథరైజ్డ్గా అప్పుడు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వచ్చిన డేటు వేరు. పర్మిషన్ వచ్చింది 15/5/2026. 15/5/2026 పర్మిషన్ వస్తే నేను చెప్పింది గత ఏడాది డిసెంబర్లోనే 2025లో కలెక్టర్ దృష్టి తీసుకెళ్తే అప్పటి నుంచి దందా జరుగుతుంది. ఈ విజయ్ కుమార్ నాయుడికి 15/5/2026లో వచ్చినటువంటిది ఆయన అప్లికేషన్ చూస్తే ప్రొసీడింగ్స్ నెంబర్ 1123/Q/2025. బట్ ఆయనకు ఆర్డర్ ఇచ్చింది 15/5/2026. 2026లో విజయ్ కుమార్ నాయుడు దశమనేనికి వర్క్ ఆర్డర్ ఇచ్చి చేసుకోమని చెప్పారు. అయితే అది ఎంతకిచ్చారు? 4 ఎకరాల 99 సెంట్లలో సర్వే నెంబర్లో 2 హెక్టార్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషను 15/5/2026 ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ కుమార్ నాయుడు దశమనేని లీజ్ ఈజ్ హియర్ బై పర్మిటెడ్ టు కమెన్స్ ది క్వారీయింగ్ ఆపరేషన్స్ ఆఫ్ గ్రావెల్ ఎక్స్టెంట్ ఆఫ్ 4.99 సర్వే నెంబర్ 1 పంచదార్ల విలేజ్ రాంపల్లి మండలం ఇస్తే ఇది 10 ఇయర్స్కి 15/5/2026 నుంచి 14/5/2036 వరకు అంటే 10 ఏళ్ళకి చేస్తే అది జాయింట్ సర్వే చేశారు. ఇల్లీగల్గా చేస్తున్నటువంటి యాక్టివిటీ కేవలం అంటే ఆథరైజ్డ్గా లెక్కేసుకుంటే కేవలం మేలో వచ్చినటువంటి పర్మిషను
ఇదేమో జూలై, నిన్న 31 జూలై అయిపోతే కేవలం 2 monthsలో జూలై 30 నుంచి యాక్టివిటీ ఆపారు. ఈ 2 monthsలో క్వారీ విపరీతంగా అనాథరైజ్డ్గా 167,286 మెట్రిక్ టన్నులు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ పర్మిషన్ ఇచ్చారో అక్కడ కాకుండా దాన్ని ఆనుకొని ఉన్నటువంటిది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ, ఇల్లీగల్ క్వారీయింగ్ చేస్తున్నటువంటి వైనాన్ని కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఆ లీజ్ హోల్డర్ ఎవరైతే విజయ్ కుమార్ నాయుడు ఉన్నాడో ఆయన దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి రిత్విక్ కంపెనీ అనేది ఎవరిది అంటే అది రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బార్క్ సంస్థకి రిత్విక్ అనేది ఎవరంటే ఎంపీ సీఎం రమేష్ గారిది. ఈ సర్వే నెంబర్ 1 ఆయనకి కేవలం 2 monthsకి పర్మిషన్ తీసుకొచ్చి 2 months కేవలం ఇన్ ఫేవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ 2 months ఫ్రమ్ 3rd June 2026 టు 2nd August 2026 వరకు ఓన్లీ 2 months పర్మిషన్ తెచ్చుకొని బార్కు సంస్థకి మొత్తం కొండని 2 లక్షల టన్నులు ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఏ ప్రభుత్వం అది? రెవెన్యూ డిపార్ట్మెంటు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు, జాయింట్ సర్వే అండ్ ఇన్స్పెక్షన్ కండక్టెడ్ బై ది ఆఫీసర్స్ ఆఫ్ రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్. ఇట్ ఈస్ ఏ సీరియస్ వైలేషన్స్ ఆఫ్ ది మైనింగ్ లీజ్ కండిషన్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ అని చెప్పి వీళ్ళు జాయింట్ సర్వే చేసిన తర్వాత నిన్ననే అక్కడ ఏడీ మైన్స్ని సస్పెండ్ చేశారు. ప్రబుద్ధులు పెద్దలు వేరు, దీని వెనకాల రాబందులు వేరు, పంచదారుల కొండను తినేసినటువంటి అనకొండలు వేరు. అక్కడ రాబందుల్లాగా మొత్తం అంతా కూడా మెక్కిస్తున్నది నొక్కేస్తున్నది వేరు.